ఆ సంస్కరింపబడిన వాడి మొదటి లక్షణం ఏమిటంటే నాకన్నా అధికుడు గౌరవం ఇస్తాడంతే. నేను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయిన రోజుల్లో బీబీఎల్ నరసింహారావు గారిని ఉండేవారు. ఒక ఆయన పొట్టిగా ఉండేవారు, చాలా బాగా పనిచేసేవారు. ఎంత బాగా పనిచేసేవాడు మహానుభావుడు, అంత గౌరవనీయుడు, అంత పనిమంతుడు. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం. నేను కొత్తగా జాయిన్ అయ్యా ఫుడ్ కార్పొరేషన్. మాకు ఒక ఆఫీసర్ ఉండేవారు. ఆయన పేరు ఎందుకు చెప్పాలి, ఆయనకి ఏమీ రాదు. ఆయన ఆఫీసర్ అయిపోయాడు, ఆయనకి ఏమీ రాదు. కానీ ఈ బీబీఎల్ నరసింహారావు గారన్న ఆయనకి అంత పనుచ్చన్న అక్కసుతో అయిన దానికి కాని దానికి కాల్ బీబీఎల్ నరసింహారావు అనేవాడు. అస్తమానం ఆ మూల కూర్చున్న ఆయన ఈ మూలకెళ్ళి మాట్లాడి మళ్ళీ వెళ్ళి 50 మాటలు తిరిగేవాడు. నేను కొత్త, ఇంకా దూకుడు, సర్వీస్లో జాయిన్ అయిన కొత్తలు అన్ని మాటలు పిలుస్తారు ఏమిటంటే, ఓ మాట పిలిచినప్పుడు చెప్పలేరా అని అడగకూడదా అన్నాను. ఆయన అన్నాడు, కోటేశ్వరరావు గారు మీరు విష్ణుమూర్తిని నమ్ముతారా అన్నాడు. అయ్యో విష్ణుమూర్తిని నమ్మకపోవడం ఏంటండి, నాకు చాలా గౌరవం అన్నాడు. విష్ణుమూర్తి ఏం చేస్తాడని అన్నాను. పరిపాలన చేస్తాడు. పరిపాలనాంశయందు ఉన్న వాళ్ళందరూ కూడా విష్ణుమూర్తేగా. విష్ణుమూర్తి మిమ్మల్ని 50 మార్లు పిలిచాడు అనుకోండి, మీకు కోపమా అన్నాడు. అయ్యో ఎంత సంతోషం అండి. కోటేశ్వరారు నాది అదే భావన. యాజ్ లాంగ్ యాజ్ హీ సిట్స్ ఇన్ ది చైర్ సో లాంగ్ హీ ఈజ్ విష్ణుమూర్తి టు మీ. ది మొమెంట్ హీ క్విట్స్ ది చైర్ ఐ విల్ నాట్ పే ఎనీ ఒబీడియన్స్ టు హిమ్. ఆయన కుర్చీలో ఉన్నంతసేపు ఆయన విష్ణుమూర్తి, ఎన్ని మాటలు పిలిచినా నేను పెడతానండి అన్నాడు. అని నాకు ఆయన ఆ రోజున ఒక మాట చెప్పాడు, కోటేశ్వరారు మీ మీద అధికారిగా కుర్చీలో కూర్చున్నవాడి యోగ్యతని మీరు విచారించవద్దు, అది మీ పని కాదు. ఆయన మీ అధికారి, ఆయన ఆజ్ఞని ఔదలదాల్చడం నేర్చుకోండి తప్ప ఆయన యోగ్యుడా కాదా విచారణ చెయ్యడం మీకు అనవసరం. ఆయన యోగ్యుడేని విచారించి ఆ పదవి కట్టపెట్టినవాడు ఆలోచించుకోవాలి, ఆయన యోగ్యుడో కాదో మీకెందుకు, అది మీరు కింద పనిచేసేవారు. ఆయన యోగ్యుడేని పనిచేయాలి. ఒకవేళ మీరు మంచిగానే చెప్పినా ఆయన తప్పు నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, సంతకం అయింది, మీరు రాసేది రాస్తున్నారుగా. అవతలవాడు తక్కువ వాడని ఆఫీసర్ని నిందించి మాట్లాడడం చెయ్యవద్దు, అది సంస్కారం కాదన్నాడు. ఇప్పటికీ నా జీవితంలో నేను పాటించే నియమం అదే. అందుకే 30 సంవత్సరముల పైచిలుకు నా సర్వీస్లో ఏ ఆఫీసర్తో నేను గొడవ పడకపోవడానికి కారణం అదే. నేను ఇప్పుడు ఏ ఆఫీసర్తో దెబ్బలాడలా, ఏ ఆఫీసర్ నాతో దెబ్బలాడలా. కారణం, నేను సర్వీస్లో జాయిన్ అయినప్పుడు మహానుభావుడు నాకు చెప్పిన మాట, ఐ విల్ ఎవర్ రిమెంబర్ బీబీఎల్ నరసింహారావు.